ఆ గ్రామం పేరు చింతలూరు. అక్కడ ప్రతి ఒక్కరూ వ్యవసాయంపై ఆధారపడి జీవితం గడిపేవారు. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా భూములు లేవు. కేవలం 2 ఎకరాల పొలమే. కాని అతని శ్రమ, ధైర్యం మాత్రం హిమాలయాల్లాంటి ఓపిక కలిగి ఉండేవి. రామయ్య ప్రతి ఉదయం 4 గంటలకు లేచి పొలానికి వెళ్ళేవాడు. ఎండవేసిన రోజైనా, వర్షపడే రోజైనా, అతనికి విశ్రాంతి తెలియదు. అతని భార్య లక్ష్మి, 2 పిల్లలతో కలిసి సంతోషంగా జీవించేవాడు. పేదరికం ఉన్నా, వారి కుటుంబంలో ప్రేమ ఉండేది. ఒక సంవత్సరం ఊహించని వరదలు వచ్చాయి. పొలాలు నీటమునిగిపోయాయి. రామయ్య వేసిన పంట పూర్తిగా నాశనమైంది. అప్పుల ఊబిలో ఉన్న అతను కొంతకాలం నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆలోచనలు, భయాలు అతన్ని వెన్నాడేవి. అయితే లక్ష్మి చెప్పిన మాటలు అతనికి కొత్త ఆశను నూరిపోసినట్టు అయ్యాయి. మన శ్రమను దేవుడు వృథా చేయడు. మనకి నేల ఉంది, శక్తి ఉంది, మనం మళ్ళీ మొదలు పెడదాం. ఆ మాటలే రామయ్యకి బలాన్నిచ్చాయి. అతను బ్యాంకులో చిన్నపాటి రుణం తీసుకున్నాడు. పురుగుమందులు, నాణ్యమైన విత్తనాలు కొన్నాడు. పైగా నూతన పద్ధతులైన టపాసి సాగు, సేంద్రియ వ్యవసాయం గురించి కూడా తెలుసుకున్నాడు. సమీప పట్టణానికి వెళ్లి, వ్యవసాయ శిక్షణ కేంద్రంలో 2 రోజుల శిక్షణ పొందాడు. తిరిగి వచ్చి తన 2 ఎకరాల భూమిలో 1 ఎకరాలో టమాటా, మరో ఎకరాలో మిరప సాగు చేశాడు. క్రమంగా ఆయన శ్రమ ఫలించటం మొదలయింది. టమాటా ఫలాలు కేజీకి మంచి ధర వచ్చాయి. మిరపలకు కూడా డిమాండ్ పెరిగింది. మొదటిసారి రామయ్య మంచి లాభం చూశాడు. అప్పులన్నీ తీర్చుకున్నాడు. అంతేకాదు, తన గ్రామంలోని ఇతర రైతులకు కూడా కొత్త పద్ధతులు తెలియజేశాడు. గ్రామంలో రైతు సమాఖ్యను ఏర్పరచాడు. ప్రతి నెలా సమావేశాలు పెట్టి, ఎవరెవరు ఏ పంట వేస్తున్నారు, ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయో చర్చించేవారు. ఈ సమాఖ్య ద్వారా ప్రభుత్వం నుండి సబ్సిడీలు, పరికరాలు పొందడం కూడా సులభమయింది. రామయ్య తన పిల్లలకు చదువులో దృష్టి పెట్టాడు. పెద్ద కుమారుడు భరత్ వ్యవసాయ డిప్లొమా చదివాడు. చిన్న కూతురు సంగీతకు బోధనలో ఆసక్తి ఉండడంతో ఆమెను ఉపాధ్యాయిని చేశాడు. ఒక రోజు జిల్లా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించారు. రైతు సమాఖ్య ఏర్పాటు చేసి గ్రామ రైతులకు మార్గనిర్దేశనం చేస్తున్న రామయ్య గురించి తెలుసుకొని, ఆయనను జిల్లా స్థాయిలో ప్రశంసించారు. అందరి ముందు రామయ్య పేరును మెచ్చుకుని, ఈయనలాంటి రైతులు దేశానికి మూలస్తంభాలు అని అన్నారు. ఆ రోజు రామయ్య కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అవి బాధలో కాదు, గర్వంతో, ఆనందంతో. అప్పటి నుండి అతని జీవితం మరింత మారిపోయింది. అప్పటివరకు కేవలం కష్టపడే రైతు మాత్రమేగా ఉన్న రామయ్య, ఇప్పుడు మార్గదర్శకుడయ్యాడు. అతను చెబుతాడు, రైతు అంటే కేవలం నేల తవ్వే వ్యక్తి కాదు. రైతు అంటే విజ్ఞానం కలిగి ఉండాలి. నేలని చదవాలి, వానను గమనించాలి, విత్తనాల గురించే కాదు, మార్కెట్ గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనం నష్టాలనుంచి లాభాలకి మారగలుగుతాం. ఆ కథ రామయ్యది మాత్రమే కాదు. అది ప్రతి శ్రమించే రైతుని గాథ. ఒక రైతు సంకల్పం ఎలా కుటుంబాన్ని, గ్రామాన్ని, ఆపై సమాజాన్ని మార్చగలదో తెలియజేసే నిజమైన ఉదాహరణ. ముగింపు: ఈ కథ మనకు ఒక ముఖ్యమైన బోధన ఇస్తుంది. ఏకాగ్రత, పట్టుదల, మరియు జ్ఞానం ఉంటే ఎవ్వరైనా విజయం సాధించగలరు. రైతుల శ్రమ పట్ల మనం గౌరవం చూపిస్తూ, వారి కోసం సరైన విధానాలు, మద్దతు ఇవ్వడం మనందరి బాధ్యత.